లెనిన్‌కి, స్టాలిన్‌కి లేకపోతే గనక మావోకి భారతదేశంతో ఏం సంబంధం? రష్యాలోనో, చైనాలోనో వాళ్ళ విప్లవాలు, వాళ్ళ ఉద్యమాలు జరిగినాయి. వాళ్ళ స్ఫూర్తితో ఇక్కడ కొంతమంది ఉండొచ్చును. కానీ ఆళ్ళ బొమ్మలెట్టుకుని, వాళ్ళ శిలా విగ్రహాలు పెట్టి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ నడుపుతున్నాం గదా! కమ్యూనిస్టులు చేసే పని. అదే కమ్యూనిస్టు ప్రభుత్వం అయినటువంటి కేరళలో అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వానికి భరతమాత నచ్చదట. భరతమాత పేరు ఉండకూడదట. ఇది తాజా వివాదం. ప్రభుత్వ కార్యక్రమాల్లో భరతమాత చిత్రాన్ని అనుమతించబోరట. కేరళ ప్రభుత్వం స్పష్టం చేస్తే అట్లాంటి చిత్రానికి రాజ్యాంగం ద్వారా గాని, భారత ప్రభుత్వం ద్వారా గాని ఎలాంటి గుర్తింపు లేదని తెలిపింది. అందుకే పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భరతమాత చిత్రాన్ని వినియోగించడాన్ని అంగీకరించలేమని పేర్కొంది. ఆ చిత్రం పెట్టేందుకు నిరసనగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు అధికారిక కార్యక్రమాలను రాజకీయ సమావేశాలుగా మార్చకూడదని కేరళ ప్రభుత్వం అభిప్రాయపడింది. దాంట్లో మరి భరతమాతను పెడితే రాజకీయ కార్యక్రమం ఏంటో నాకు అర్థం కాలే. రాజ్‌భవన్ కార్యక్రమం భరతమాత చేతిలో జాతీయ జెండా బదులు పార్టీ జెండా ఉందని అందువల్ల అలాంటి చిత్రాలు అధికారిక కార్యక్రమాలు ఉపయోగించకూడదని చెప్పారట.